మొత్తం 1909 వార్డులకి గాను ఫలితాలు వెలువడిన వార్డులకి గాను 1000కి పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా 555 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. దీంతో పాటు ఇతరుల కంటే ఇండిపెండెన్స్ కంటే కూడా కొంత తక్కువగానే బీజేపీ గెలుచుకుంటోంది. ఇక కార్పొరేషన్లు చూస్తే మొత్తం 7 కార్పొరేషన్స్లో 3 వరకు కూడా అవుట్ రైట్గా కాంగ్రెస్ వైపు ఉన్నాయి, 2 కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చేట్లుగా ఉన్నాయి. మొత్తం 5, మరో 2 బీజేపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు కూడా పార్టీగా ఇంకా ఎమర్జ్ అవ్వలేదు. దాంతోపాటు ఈవెన్ గుర్తు కూడా లేదు. అయినప్పటికీ కూడా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు తీసుకొని పోటీ చేసిన తెలంగాణ జాగృతి పార్టీ, కవిత గారి పార్టీ ఒక మున్సిపాలిటీని, మహబూబ్ నగర్లో ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి జాగృతి అధికార ప్రతినిధి ఇస్మాయిల్ గారు ఉన్నారు. ఇస్మాయిల్ గారు నమస్తే అండి. ఎస్, ఏంటండి ఎలా అది మీ కింద మీద లేక ఫార్వర్డ్ బ్లాక్ తాయి? ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ జాగృతి బలపరిచిన అభ్యర్థులు కంబైన్డ్గా నిలబెట్టడం జరిగింది. ఇంకా మేము రాజకీయ శక్తిగా ఎదగలేదు, ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు కాబట్టి ఆశావాహులు ఉన్న ప్రతి చోట అదేవిధంగా మమ్మల్ని సంప్రదించిన వాళ్లకు ఇప్పుడున్న పరిస్థితిలో తాత్కాలికంగా మనం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచే నిలబెట్టడం జరిగింది. అది సత్యం. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అధికార పార్టీకి కానివ్వండి, గతంలో పాలించినటువంటి భారత రాష్ట్ర సమితి నుంచి కానివ్వండి, ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతకు ప్రత్యామ్నాయం చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యామ్నాయ శక్తిగా భవిష్యత్తులో మేము ఉండాలనుకుంటున్నాం. ఉండబోతున్న సందర్భం లోపల భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ శక్తులతో మేము కూడా కలిసి పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి అందులో భాగంగానే ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి పనిచేయడం జరిగింది. సింహం గుర్తుపై కొన్ని చోట్ల పోటీ చేయమని అక్క కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆశావాహుల్ని సంతృప్తిపరచడం, రెండవది ఒక రిహార్సల్ లాగా మాకు ఉపయోగపడుతుంది వచ్చేటట్టు కొత్త నాయకత్వాన్ని. కానీ ఇది ఒక ట్రయల్ రన్లోనే ఒక గొప్ప విజయం మాకు కనపడింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున తర్వాత జాగృతి బలపరిచినటువంటి అభ్యర్థులు అలంపూర్ కాన్స్టిట్యున్సీ గద్వాల జిల్లాలో 10 సీట్లుంటే 8 సీట్లకు గెలిచి వాళ్ళ మున్సిపల్ని కైవసం చేసుకున్నాం. ముందుగా నేనైతే మీ ద్వారా అక్కడ గెలిపించినటువంటి ప్రజలకు, గెలిచిన అభ్యర్థులకు, ఆ గెలుపు కృషి చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రెండవది, ఈ జాగృతి జనంబాట పేరుతోని కవితక్క నేతృత్వంలో జరిగినటువంటి జనంబాట కార్యక్రమం సందర్భంగా ఆకర్షితులైనటువంటి చాలామంది నాయకులు, తర్వాత కార్యకర్తలు, ఔత్సాహికులందరూ కూడా నాయకత్వం పట్ల, కవితక్క భవిష్యత్తులో తమ వెంట నిలబడుతున్న ఒక భరోసా, నమ్మకం కలిగి వచ్చి జాగృతి పార్టీలో చేరడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి వడ్డేపల్లి శ్రీనన్న కూడా మమ్మల్ని సంప్రదించడం జరిగింది, వచ్చి జాయిన్ కావడం జరిగింది. అక్కడ గద్వాల జిల్లాలో గొంగిళ్ళ రంజిత్ యాదవ్ అని నాయకుడు ఉన్నారు. ఆ నాయకుడు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి పనిచేస్తున్నారు. ఆయన, శ్రీనన్న వీళ్ళంతా కలిసి కూడా ఒక ప్రత్యామ్నాయంగా మనం ఉండాలి, ఈ అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వానికి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించిన ప్రభుత్వానికి, తర్వాత హామీలు నెరవేర్చకుండానే ప్రజల్ని కేవలం ఓటర్లు ఒక పావులుగా వాడుతున్నారు, వీళ్ళకి మనం తగిన సందర్భంలో గుణపాఠం చెప్పాలని భావించే వాళ్ళకి, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా నోరు విప్పకుండా, ప్రజల పక్షాన పోరాడకుండా, ఏదైతే రాజకీయంగా చేతులెత్తేసి కూర్చున్నటువంటి పార్టీగా కనబడుతున్న బీఆర్ఎస్ కూడా కొత్త నాయకత్వాన్ని, కొత్త శక్తిని చూపించి మేము ప్రత్యామ్నాయమని చెప్పాలనే బలమైనటువంటి భావనతోనే అక్కడ జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ప్రజలు కొత్త నాయకత్వానికి, కొంత నిజాయితీగా నిలబడేటటువంటి వాళ్లకు అవకాశం కల్పించినారు. ఇది రాజకీయాల్లో ఒక మంచి పరిణామం. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఈ రాష్ట్రంలో వచ్చే రోజుల్లో తప్పకుండా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా కవితక్క గారు నిలబడబోతున్నారు. కవితక్క గారి నాయకత్వంలో రూపుదిద్దుకునేటటువంటి ఒక రాజకీయ పార్టీ నిలబడబోతా ఉన్నది. దీంతో పాటుగా ఈ మూస పద్ధతిలో ఎన్నికల్ని నిర్వహించడం, తర్వాత అహంకారపూరితంగా అభ్యర్థులను నిలబెట్టి ఎవరు నిలబెడితే వాళ్ళని గెలిపించమని అడిగే వాళ్లకు ఒక గుణపాఠం లాగా ఉండేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండబోతుంది. అది కవితక్క నాయకత్వం బలంగా ఉంటుందని ఒక విశ్వాసాన్ని ప్రజలు విశ్వసించి దాదాపు 1000 పైగా, అంటే ఇక ఈ మున్సిపాలిటీలు చూస్తే 85% వరకు కూడా కాంగ్రెస్కే వస్తుంది. సరే, వార్డ్స్ చూస్తే సగానికి పైగా కాంగ్రెస్, విపక్షాలు అన్నీ కలిపి కూడా సగం రాలేదు, సగానికి పైగా కాంగ్రెస్కి వస్తుంది. అంటే ప్రభుత్వానికి ప్రజలు, అర్బన్ ఓటర్స్, పట్టణ ప్రజలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లుగా మనం భావించాలి. సహజంగా అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో, ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో, ఆ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా ఇంకొకటి ఏమంటే, అధికారంలో ఉన్న వాళ్ళకి కాకుండా వేరే చేస్తే అభివృద్ధి ఎక్కడ
ఆగిపోతుందేమో ఒక అపనమ్మకం ఒకటి ఉంటుంది. తర్వాత కొన్ని భ్రమలు కూడా కలిగిస్తారు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు తప్పకుండా. తర్వాత అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా సహకరించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకునేటట్టుగా ఉండాలి, దానికి తమ వైపు తిప్పుకునేటట్టు ఉండాలి. దురదృష్టం ఏమంటే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు కేవలం ఇంకా మేము అధికారంలో ఉన్నామనేటువంటి భ్రమంలో ఉండడం, తర్వాత నియంతృత్వమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేయడం, తర్వాత కార్యకర్తలు నాయకుల ఆలోచనలు నిర్ణయాల కంటే కూడా వాళ్ళ అనుమాయులుగా ఉండి అవినీతిలో కూరుకుపోయి ఉండి అసలు వాళ్ళు ఓడిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళ మాటల్ని నమ్మి అభ్యర్థులను ప్రకటించేటటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఈరోజు ఈ రిజల్ట్ కనపడింది. మరీ ముఖ్యంగా ప్రజలకు దగ్గరగా ఉండకుండా కేవలం వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా మాత్రమే ప్రచారం చేస్తారు అనేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టులాగానే రిజల్ట్ ఉన్నది. మాకేమి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ గెలిచిందనే ఆనందం లేదు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందనే బాధ లేదు. గజ్వేల్లోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంది కదా, దాన్ని ఎలా చూస్తారు? కేవలం ఎంతగా అవునన్నా కాదన్నా తెలంగాణ సాధించిన కేసీఆర్, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన కేసీఆర్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. ఇది మనం ఇక్కడే ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఇంత ప్రత్యేకంగానంటే చాలా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, అంతకుముందు ఉద్యమ పార్టీ అనేటటువంటి ఒక ముద్ర వేసుకున్నారు. మేము మాత్రమే తెలంగాణ వాదులం, మా పార్టీలో ఉంటేనే తెలంగాణ వాదం అన్నట్టుగా చెప్పిన ప్రయత్నం చేసినటువంటి ఒక నియంతృత్వమైన పద్ధతులు ఏదైతే అవలంబించినారో దాంట్లో నుంచే కదా ఇవాళ ఈ ఎన్నికలు వెళ్ళేటప్పుడు మీ ద్వారా మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నారు. కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు, అది తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టుగా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాల మీద దెబ్బ కొట్టినట్టుగా ఉంది. అంటే ఒక నిర్ణయం కేసీఆర్ గారు తీసుకుంటే అతను మంచివాడా చెడ్డవాడా లేకపోతే ఆకారం ఎట్లా ఉంది, ఎటువంటి వాడైనా మీరు గెలిపించి తీసుకురండి అని ఒక హుకుం జారీ చేసినట్టుగా చెప్పినాడు ఆయన. దాన్ని ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ మాటని. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో మాకు బాగా మాట్లాడవచ్చు లేదంటే మేము ఏం చెప్తే అది నడుస్తుందనే పద్ధతి ఉన్నారు కదా. ప్రజలు దానికి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చినారు. బాబు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు ఎవరిని నిలబెడితే వాళ్ళని మేము గెలిపించడానికి మేమేమి మీ చేతుల్లో పావులం కాదు, మాకు కూడా కొంత ఆలోచన శక్తి ఉందనేది చూపించే ప్రయత్నం చేసి మాకు ఆత్మగౌరవం ఉంది. మరి ముఖ్యంగా మా ప్రాంతంలో మాకు దగ్గరగా ఉండేటటువంటి అభ్యర్థులు మున్సిపాలిటీని కేసీఆర్ గారికి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారంటారా? ఇవాళ కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ లేకపోతే హరీష్ రావు గారికి కానీ వాళ్ళ పట్ల వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్న తీరు మారింది. ఇప్పుడు కూడా ఇంకా అధికారంలో ఉన్నామనేటటువంటి పద్ధతి, తర్వాత మా చేతుల్లోనే ఈ రాష్ట్రం ఉందనే పద్ధతిలో మాట్లాడడాన్ని ప్రజలు నమ్మడం లేదు, దాన్ని ఇష్టపడడం లేదు. ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడాలి. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని ఒక్క హామీ సరిగా నెరవేర్చలేదు. ఈ హామీలు నెరవేర్చని పార్టీని తూర్పారబట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజల మధ్యన నిలబడి క్షేత్రస్థాయిలో నాయకుల్ని కార్యకర్తల్ని బలోపేతం చేసుకొని ప్రభుత్వం మీద తిరగబడాల్సిన వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎన్నికలకు మాత్రమే మేము వస్తామంటే ఎందుకు ఓట్లు వేయాలి చెప్పండి ప్రజలు? ఎందుకు వీళ్ళు చెప్పిన ప్రతి పని చేసుకుంటూ వెళ్ళాలి? ఇంకొకటి, ఈ నాయకత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే భారత రాష్ట్ర సమితిని గత ఎన్నికల్లో ఎవరి వల్లనైతే ఓటమి పాలైందో అదే నాయకత్వాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ కార్యకర్తల మీద మేము పెత్తనం చేస్తామంటే ఆ నాయకుడు కింది స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేస్తాడా? డైరెక్ట్ కేసీఆర్ వల్లే ఓటమి పాలైందని కవిత గారు చెప్పారు కదా. నీకు వల్ల నేను కేసీఆర్ గారి వల్లనో వేరే వాళ్ళ వల్ల అంటే మొత్తం ఆ పార్టీ తీసుకుంటున్న నియంతృత్వ పోకడలు, నియంతృత్వమైన ఆలోచనలు, అహంకారపూరితమైనటువంటి మాటలు, తర్వాత కార్యకర్తల్ని నాయకుల్ని విశ్వాసంలోకి తీసుకోకపోవడం, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించకపోవడం, జనాల్లోకి వెళ్ళకపోవడం, మరీ ముఖ్యంగా ప్రజలంటే చులకన భావంతో ఉండడం అనేది వీళ్ళకు ఈ ఎన్నికల్లో ఇట్లా ప్రతికూలంగా కనపడింది. రెండో ప్రమాదకరమైనటువంటి ఒక పద్ధతి ఏమిటంటే వీళ్ళు రహస్యంగా కుదుర్చుకున్న ఒక జాతీయ పార్టీతో కూర్చుకున్న ఒప్పందం కూడా కొన్ని చోట్ల రిజల్ట్ కనపడుతుంది. కానీ నిన్నటి దాకా మీరు దాపెట్టుకున్నారు, మీరు దాచుకొని కనపడ్డారు, కానీ ప్రజలకు తెలిసిపోతుంది కదా. 100% అండి, 100%. కొన్ని చోట్ల గెలవలేని చోట వాళ్ళకి సహకారం, వాళ్ళు గెలవలేని చోట వీళ్ళకి సహకారం అంటే ప్రజలు పిచ్చేవాళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని గెలిచారు ఒక రకంగా, 100%. అది రహస్యమైనటువంటి పొత్తు అనుకుంటున్నారు వాళ్ళు, కానీ ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. వాళ్ళు కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంత మెజార్టీ ఎందుకు వస్తుంది చెప్పండి? ఏం ఘనకార్యం చేశారని కాంగ్రెస్ పార్టీని నిజంగా గెలిపించాలి, కానీ మీకు ప్రత్యామ్నాయం లేదు కదా. ప్రత్యామ్నాయం లేకనే కదా ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్ళు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామనుకుని వాళ్ళు అనుకుంటే కనుక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో నిలబడాల్సిన అవసరం ఉన్నది, ప్రజలకు కూడా ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉంటే తప్పకుండా ప్రజలు కూడా విశ్వసిస్తారు కదా, అరే మాకు అధికారంలో లేకపోయినా కూడా మా వైపు నిలబడి కొట్లాడేవాడు మాకు కావాలని కోరుకుంటారు కదా. మీరు ఆ పరిస్థితే లేదు. మీరు ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసినారు. ప్రచారానికి వెళ్ళే క్రమంలో కూడా అన్ని చోట్లకి ప్రచారాన్ని కూడా మనసు పెట్టి వెళ్ళిన పరిస్థితి మనకైతే కనపడలేదు. చాలా కొన్ని చోట్లకే కొంతమంది పరిమితమైనట్టు తెలిసింది. తర్వాత ఎవరికి వాళ్ళు యమునా తీరన్నట్టుగా వాళ్ళలో కూడా ఎక్కడెక్కడ ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ రకమైన పరిస్థితి ప్రజలకు చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమైంది.
పోరాడడానికి మా పక్షాన్ని నిలబడడానికి ఒక ప్రత్యామ్నాయ శక్తి కావాలి. ఆ శక్తి బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ వైపు నిలబడితే మా పరిస్థితి కూడా ఇబ్బందికరమైన అనేటటువంటి ఒక అపనమ్మకం కలిగిన ఫలితంగానే వాళ్ళని విశ్వసించలేదు. కాబట్టి మేము చెప్తున్నాం కదా, మేమే ఎన్నికలకు వెళ్ళి ఇప్పటికిప్పుడు పోటీ చేసి సీట్లు గెలుస్తామని లేదు, గెలవాలని కూడా మేము అనుకోలేదు. మాకు ఉన్నటువంటి నాయకత్వాన్ని కొత్తగా వస్తున్న వాళ్ళని ఒక రకంగా ఏమంటే వాళ్ళకు బయటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఎన్నికలు ఎట్లా ఉంటాయి, ఎన్నికల ప్రక్రియలో ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి, అది జస్ట్ రిహార్సల్ లాగా ఆ వచ్చిన వాళ్ళని సంప్రదించిన వాళ్ళను వాళ్ళతో మాట్లాడి భావసారత కలిగినటువంటి ఆ పార్టీకి గుర్తునిచ్చాం తప్పితే మేమేం ఎన్నికల ప్రచారానికి వెళ్ళి కూడా మేమేం ప్రచారాలు ఏం చేయలేదు. అయినా మాకు అక్కడ ఇక్కడ 1, 2, 4 కొంతమంది గెలిచినారు. మంచిర్యాల లాంటి దగ్గర, నారాయణపేట లాంటి దగ్గర, రామగుండం లాంటి దగ్గర మా వాళ్ళు గెలిచినారు. ఇవాళ వడ్డేపల్లి ఒక